ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటనను ప్రారంభించారు. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు. ప్రాజెక్టులోని పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక పోలవరం సందర్శనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారా పోలవరం సందర్శనకి? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మన విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు, ఏదైతే జిల్లా ఎస్పీ ప్రశాంతి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సుమారు 1400 మంది పోలీసులు ఇక్కడ భద్రతా చర్యల దృష్ట్యా కూడా ఇక్కడ డంప్ చేయడం అయితే కూడా జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా హెలిప్యాడ్ సక్రమంగా ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్టు అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు సుమారు 12 గంటల ప్రాంతాన్న మీకు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించే అవకాశం అయితే కూడా ఉంది. ఇప్పుడు దాకా ఎంతవరకు అంటే 2019 నుంచి 2024 వరకు ఎంతవరకు వర్క్ జరిగింది, ఎంత వర్క్ పెండింగ్ ఉంది, ఎందుకని మందకొండిగా సాగిందని చెప్పని ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులని, అదేవిధంగా పోలవరం సంబంధించిన అధికారులను, అదేవిధంగా పోలవరం సంబంధించిన ఇంజనీర్లందరితో కూడా సమీక్ష ఏర్పాటు చేసే అవకాశం కూడా మనకు కనబడతానే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా రాబోయే ఇప్పుడు జరుగుతున్న వర్షాకాలం నేపథ్యంలో ఎగువ నుంచి వరద నీరు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా వర్షాల ప్రభావం ఎక్కువ ఉండడం కూడా ఇండోర్ వర్క్స్ ఏముంటాయి, అవుట్డోర్ వర్క్స్ ఏముంటాయి, వీటన్నిటిని కూడా ఏ విధంగా పూర్తి చేయాలి, రానున్న 2.5 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పిన గట్టి నమ్మకంతో కూడా ఇక్కడైతే ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక రోజు ముందే ఇరిగేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే అధికారులతో కూడా సమీక్షించి చంద్రబాబు రాగానే నిర్దిష్టమైన ఒక డాక్యుమెంట్ రూపం మీద, ఒక డాక్యుమెంటేషన్ మీద ఎంతవరకు వర్క్ జరిగింది, అంటే ఎంత పర్సంటేజ్ వర్క్ జరిగింది, ఇంకా ఎంత పర్సంటేజ్ వర్క్ పెండింగ్ ఉన్నది, దానికి ఎటువంటి స్పీడ్ చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో కూడా అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఒక నిర్దిష్టమైన ప్రకటన కూడా చంద్రబాబు నాయుడు చేసే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్పే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేంద్రతో భానుప్రసాద్, 6 టీవీ, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.